ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేరస్తుడు మరో నేరం చేస్తాడు. ఒక్కోసారి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తోంది అదే. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, పాపాల మీద పాపాలు చేస్తున్నారు. చంద్రబాబు ఏమో పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏమో జంతువుల కొవ్వు కలిపిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపారని ఆరోపించారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ ఇది అబద్ధమని తేల్చింది. అమ్మయ్య, పవిత్రమైన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని శ్రీవారి భక్తులంతా సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాత్రం ఆక్రోశంతో రగిలిపోయారు, అసహనంతో రగిలిపోయారు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు, శ్రీవారి లడ్డూలు కల్తీ జరిగాయనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలి, అందుకు ఏ స్థాయికైనా దిగజారాలి. ఇదే వాళ్ళ ప్లాన్. కొవ్వెక్కిన కుట్ర 2.0కి రంగం సిద్ధం చేశారు. ఇందులో 4 దశలుంటాయి. నంబర్ 1, విద్వేషాలు రెచ్చగొట్టేలా రాష్ట్రమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. నంబర్ 2, లడ్డూల్లో కల్తీ జరిగిందని ఏఐ వీడియోలతో ప్రచారం చేయాలి. నంబర్ 3, వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలు చేయాలి. నంబర్ 4, సిబిఐ దర్యాప్తును కాదని మళ్లీ విచారణ పేరుతో కొత్త విచారణ కమిటీ ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవాలి. ఈ 4 దశలను ఎలా అమలు చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, 4 దశలు. కుట్ర నెంబర్ 1, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సిబిఐ రిపోర్టు వచ్చిన తరువాత, అందులో జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిన తరువాత రాష్ట్రమంతటా ఒక పద్ధతి ప్రకారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కుట్ర, ఇది పై స్థాయి నుంచి జరిగిన కుట్ర అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ఫ్లెక్సీలు, ఏ ఊరికి వెళ్ళినా ఇదే ఫ్లెక్సీ ఉంటుంది. అంటే ఒక ఫ్లెక్సీ తయారు చేయడానికి అందులో ఏం రాయాలనేది ముందుగానే ప్రిపేర్ చేసి అది మొత్తం రాష్ట్రం అంతటా పచ్చముక్కకు పంపిస్తే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు. కుట్ర నెంబర్ 2 చూడండి సార్. ఏఐ వీడియో, లడ్డు, శ్రీవారి పవిత్రమైనటువంటి లడ్డూని ఏఐతో చేసి అది కన్నీళ్లు కారుస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నట్టు, వీళ్ళు అసలు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళేనా, హైందవ సంస్కృతిని పరిరక్షించే వాళ్ళేనా, శ్రీవారి పవిత్రతను కాపాడేవారేనా, లడ్డూకున్నటువంటి పవిత్రతను రక్షించే వాళ్ళేనా? ఇలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా? పాపాత్ములు తప్ప. కాస్తైనా పాప భీతి ఉందా వీళ్ళకి? లేదు. పాపాత్ములు, నాస్తికులు, హైందవ ధర్మం పట్ల విద్వేషం కలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోలు చేయగలరు. ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళకి పాపభీతి లేదు, భగవంతుడని ఉన్నాడని కూడా నమ్మరు వీళ్ళు. అలాంటి వాళ్ళు చేసేటటువంటి కుట్ర ఇది. టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో. నెక్స్ట్, కుట్ర నెంబర్ 3, అంబటి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ గారి ఇళ్లపై దాడులు. అంతకంటే ముందు కరుణాకర్ రెడ్డి, విడుదల రజని, మాజీ మంత్రివర్యులు, మహిళా నాయకురాలు, ముఖ్యంగా కాపుల్ని, బీసీల్ని టార్గెట్ చేసుకున్నారు. బీసీ నాయకులపైన దాడులు, ఇవన్నీ చేసి అసలు విషయం జనంలోకి వెళ్ళకూడదు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ చెప్పినటువంటి మాట జనంలోకి వెళ్ళకూడదు, ప్రచారంలోకి రాకూడదు, ప్రజలెవరూ హాయిగా ఊపిరి పీల్చుకోకూడదు. కాబట్టి ఈ కుట్రలు అమలు చేస్తున్నారు. కుట్ర నెంబర్ 4, ఈరోజు కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సిబిఐ వేసినటువంటి సిట్టు ఉండగా, ప్రత్యేక దర్యాప్తు జరుగుతుండగా, వాళ్ళు ఛార్జ్ షీట్ సమర్పించిన తరువాత కూడా మేము మా విచారణ వేసుకుంటాము, విచారణ కమిటీని వేస్తాము, మళ్ళీ విచారణ జరిపిస్తాము, ఎలాగైనా సరే జంతువుల కొవ్వు ఉందని తేల్చేటటువంటి పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేటటువంటి అనుమానం కలుగుతోంది. 4 దశల్లో ఈ కుట్రను అమలు చేస్తున్నారు. అసలు సిబిఐ ఛార్జ్ షీట్లో ఏముందన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇది కేబినెట్ భేటీలో అడిగారట. వచ్చి ఎన్ని రోజులైంది సార్? 10 రోజులకు పైగా అయింది కదా. ఈరోజు అడిగి తెలుసుకున్నారట. మన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి, ఇష్టం వచ్చిన ప్రచారం చేసి ఈరోజు అడిగి తెలుసుకున్నారు అని అంటే ఏంటి దాని ఉద్దేశం? ఈరోజు ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తల్ని పట్టి చెబుతున్నా. పైగా 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపించారా, అది కూడా కల్తీ అయిందా అని అడిగారంట ఆయన. అయిందని అధికారులు చెప్పారట. ఛార్జ్ షీట్లో ఏముంది? గతంలోనే ఈనాడు దినపత్రికలో ఏం రాశారు? అసలు ఈ ఛార్జ్ షీట్లో ఈ కల్తీ నెయ్యి గురించి, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి జంతువుల కొవ్వు గురించి ఏముందో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. క్లియర్గా కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్లో ఉందని చదువుకోలేదేమో దాన్ని ఛార్జ్ షీట్ని మనం ఒకసారి చూపిద్దాము. ఇందులో ఎన్డీఆర్ఐ కర్నాల్ రిపోర్ట్ డేటెడ్ 16/05/2025 రెస్పెక్ట్ ఆఫ్ 4 ఘీ శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ 4 ట్యాంకర్స్ 4 ట్యాంకుల నుంచి మేము తీసుకున్నాం ఏఆర్ డైరీకి సంబంధించి. వీటిని టెస్ట్ చేస్తే బట్ లాస్ట్ లైన్ చూడండి సార్, ఇది ఒక్కటే ఆయనకి ట్రాన్స్లేట్ చేసి వినిపించండి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పచ్చమోకకు ఏఐ వీడియోలు చేసి పెడుతున్నారే వారికి, ఫ్లెక్సీలు పెట్టి కర్రలు చేతబట్టుకొని తలలు పగలగొట్టి పెట్రోల్ బాంబులు విసురుతున్నారే మిలిటెంట్లు, వాళ్ళకి వినిపించండి సార్. ఇందులో ఏముందంటే బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపుల్స్. ఈ 4 శాంపుల్లో ఎక్కడ వెతికినా మాకు జంతువుల కొవ్వు, పంది కొవ్వు కనిపించలేదు అనేది రిపోర్ట్లో ఉంది అనేది క్లియర్గా ఉంది. ఇది రాశారు. అయినా వీళ్ళు చెబుతున్నట్టుగా నిజంగా సిబిఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు ఉందని తేలితే మరో విచారణ కమిటీని ఎందుకు వేయాలి చెప్పండి? సుప్రీంకోర్టును కాదని, సిబిఐని కాదని సొంత విచారణ కమిటీతో ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు కూడా అతీతులమని భావిస్తున్నారా? సిబిఐ విచారణలో లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతోనే మళ్ళీ విచారణ అంటున్నారు. తమకు నచ్చని వారిని ఇరికించాలని చూస్తున్నారు. ఇది పాపం, మహాపాపం. ఆ ముగ్గురు పాపాల మీద పాపాలు చేస్తున్నారు, కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్సీపీతో ఫైట్ చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ మీరు ఆ వెంకటేశ్వర స్వామితోనే ఆడుకుంటున్నారని మర్చిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబడి గుండెలపై చేయి వేసుకుని నిజం చెప్పండి, ఎవరు పాపాత్ములు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు సార్, శ్రీవారి భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్న. రైట్, దీనిపై